హాయ్ అండి. ఎంతో టేస్ట్గా ఉండే ఉసిరికాయ పచ్చడి ఇప్పుడు మనం ఎట్లా చేసుకోవాలో చూసుకుందాము. నేను ఈ సైజ్ ఉసిరికాయని తీసుకున్నానండి. ఒక అరకిలో ఉసిరికాయలు తీసుకున్నాను. ఉసిరికాయని నీట్గా శుభ్రం చేసుకోవాలి. అంటే వాటర్లో కడుక్కొని ఆ వాటర్ తడి లేకుండా నీట్గా మనము తుడుచుకొని ఇలా ప్రతి ఉసిరికాయకి 2 చోట్ల ఇలా ఘాటు పెట్టాలి. ఇలా ప్రతి ఉసిరికాయ ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక కడాయి తీసుకుందాము. ఆ కడాయిలో ఇప్పుడు మసాలాలు వేపుకుందామండి. 2 స్పూన్ల మెంతులు తీసుకున్న. 1/2 కిలో ఉసిరికాయలు కాబట్టి 1/2 కిలో పచ్చడి పడుతున్నాం కాబట్టి 2 స్పూన్ల మెంతులు, ఒక 4 స్పూన్ల ఆవాలు వేసుకున్నాము. ఇవి కూడా మీడియం మంట మీద మనము వీటిని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. జీలకర్ర కూడా ఒక టేబుల్ స్పూను యాడ్ చేసుకుందామండి. అది కూడా ఫ్రై అయిన తర్వాత ఈ మసాలాలు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. అదే కడాయిలో నేను ఒక 1/2 కిలో మట్టికి ఆయిల్ పోసుకున్నానండి. ఈ ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనము నీట్గా శుభ్రం చేసుకున్న ఉసిరికాయని దీనిలో ఈ ఆయిల్లో వేసుకొని ఒక 3 నిమిషాల వరకు మనము ఇలా కలుపుకుంటూ ఇవి కుక్ అయ్యే వరకు మనము ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఇలా స్పూనుతో ఇలా గుచ్చగానే అవి కొంచెం ఇలా స్మాష్ అవ్వాలి. అట్లా ఉసిరికాయలు అట్లా అయితే వేగినట్టు అండి, ఉడికినట్టు. ఇవి ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయి కాబట్టి ఒక బౌల్లోకి తీసుకుందాము. వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఫోర్క్తో ఇలా గుచ్చగానే అలా మెత్తగా ఉండాలండి ఉసిరికాయలు. ఇప్పుడు వీటికి మసాలాలు కలుపుకుందాము. ఒక బౌల్లోకి మనం వేపుకున్న మసాలాలు ఉసిరికాయలు వేసుకోవాలి. ఇప్పుడు మనము 1 కప్పు కారము మనము గ్రైండ్ చేసుకున్న మసాలాలు, ఏ కప్పు అయితే కారం తీసుకున్నానో దానికి సగానికి కొంచెం తక్కువ ఉప్పు వేసుకుని ఇలా మనము కలుపుకుందాము. ఉసిరికాయలు అన్నిటికీ ఉప్పు కారం మసాలా పట్టేలా కలుపుకుందాము. దంచుకున్న వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుని నేను ఒక వెల్లుల్లి తీసుకున్నానండి. ఆ వెల్లుల్లి వేసుకున్న తర్వాత మనం ఆయిల్ ఉంది కదండి, మనం ఉసిరికాయలు ఫ్రై చేసిన ఆయిల్ కూడా మనం దీంట్లో యాడ్ చేసుకుందాము. ఒక పెద్ద సైజు నిమ్మకాయ దీంట్లో యాడ్ చేసుకుందాము. నిమ్మకాయ ఇష్టం లేని వాళ్ళు మనం ఉడకపెట్టిన చింతపండు కూడా మనము వీటిలో వేసుకోవచ్చండి. అంతేనండి, ఉసిరికాయ పచ్చడి రెడీ. ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. హెల్త్కి ఉసిరికాయ చాలా మంచిది అంటారు కదండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. నా ఛానల్ షేర్ చేయండి, లైక్